హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మార్చి 9వ తారీఖు సోమవారము. సో మన దగ్గర రైతులు వచ్చేసి ప్రకాశంకి వెళ్ళి అట్లనే గుంటూరుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి మొత్తం ముగ్గురు రైతులు 10 గేదెలకు 30 గేదెలకు వచ్చిర్రు. సో ఇక్కడ మనం ప్రజెంట్ హర్యానాలో కొంటున్నాం. మీరు వీడియోలో చూస్తున్న రైతులు ప్రకాశంకి వెళ్ళి వచ్చిర్రండి. లుంగి కట్టుకున్న అన్నయ్య. సో ఈరోజు గేదెలు ఇది ఎండాకాలం అయినా రేట్లు ఎక్కువ ఉన్నా కానీ గేదెలు అయితే చాలా ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. మామూలుగా అయితే గేదెలు తక్కువ వచ్చేటివి, ఈరోజు ఒక 150 గేదెల దాకా వచ్చినాయి అనమాట. ఇది గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు హర్యానాలో మనం ఇక్కడ గేదెలు కొంటున్నాం. గేదెలన్నీ కూడా ఒక్కరోజు 2 రోజులే ఉంటాయి, అన్ని జున్నుపాల మీదే ఉంటాయి. సో చాలామంది కొత్త వాళ్ళకి తెలియదు, గేదె ఈనంగానే తెల్లారే 6 లీటర్లు ఇస్తుంది అనుకుంటారు, పాలు చెక్ చేస్తామంటారు. అది సాధ్యం కాదు. కొంతమంది యూట్యూబ్లలో కూడా చెప్తాడు, ఏమని చెప్తారంటే 4 రోజులు అయింది 12 లీటర్లు 14 లీటర్లు రెడీ అని చెప్తారు. అవన్నీ ఫేకు. గేదె పాల మీదకి రావాలంటే 20 నుంచి 25. ఇప్పుడు ఇది చూడండి, పచ్చిది, అంత రాత్రి నింది. ఇది తల్లి, అది గేదె జున్నుపాల మీద ఉంది. దీనికి కెపాసిటీ ఏంది, మినిమం ఈజీగా 7.5 కెపాసిటీ, ఇది ఈజీగా 6 ఇచ్చే కెపాసిటీ. సో ఇది ఏంటంటే జున్నుపాలు హర్యానాలో ఒక్కసారిగా కాల్ చేయరు, కొద్దిగా కాల్షియం డౌన్ అవుతుందని కొద్దిగా తీసి 2 రోజుల తర్వాత మొత్తం కాల్ చేస్తారు. ఈ గేదె ప్రకాశం రైతులు కొన్నారండి. ఇది కూడా ప్రొద్దున్నే అయింది, ఇంకా మా వేయలేదు. సో గేదె హెవీ సైజ్ ఉంది, మంచి షైన్ ఉంది గేదె మీద, మంచి కలర్ ఉంది, మంచి బ్రీడ్ ఉంది. సో అది కలర్ దాని మీద నూనె కానీ ఏది పెట్టింది కాదు. సో ఆ బ్రీడే అట్లుంటుంది. సో చాలామంది తెలియక ఏంటంటే 2 రోజులకే 6 ఇస్తాయేమో, 3 రోజులకే 6 ఇస్తాయేమో అనుకుంటారు. సో అది తప్పు. సో అట్లనే మనకి మార్చి 19వ తారీఖు నుంచి ఒక రైతు అనంతపురంకి వెళ్ళి వస్తూ ఉన్నాడు 10 గేదెలకి. సో మనం ఇంతకుముందు అనంతపురంలో కొంతమందికి రైతు గేదెలు ఇచ్చినాము. సో ఆ రిఫరెన్స్ మీద వస్తూ ఉన్నాడు. ఇంకొక రైతు వచ్చేసి 12వ తారీఖు అట్లా నల్గొండ సైడ్కి వెళ్ళి వస్తారు. అట్లనే మనం ఇంతకుముందు గేదెలు కొన్న రైతు వచ్చేసి వాళ్ళకి ఒక 20 పడ్డలు కొంటున్నాము. అంటే పాత రైతు, అందరికి అట్లా కొన్నాము పడ్డలు. చాలా పాత రైతు, మసూరుల నుంచి మన దగ్గర గేదెలు కొనుక్కోబోతుండు. సో అయినా కొంటున్నాము. ప్రజెంట్ గేదెల రేట్లు వచ్చేసి మినిమం స్టార్టింగ్ 130,000కి వెళ్ళి 160,000 మధ్యలో కొంటున్నాము. రేట్లు అయితే అంతే ఉంటాయి, అంటే తగ్గితే ఇప్పుడైతే గేదెలు ఎక్కువ వస్తున్నాయి కానీ తగ్గే అవకాశం అయితే లేదు. మినిమం 140, 150 పెడితేనే మంచి గేదె వస్తుంది. కొంతమంది వస్తారు ఇక్కడికి కొత్తోళ్ళు, ఏమీ తెలియదు, గేదెల మీద గ్రిప్ ఉండదు, ఒక్క చిన్న విషయం కూడా తెలియదు. తక్కువ రేట్ వస్తుందని కొంటారు. ఏడు వంటలు మజాక్ అనుకుంటారు. ఏడు ఇచ్చుడంటే మజాక్ కాదు. పిచ్చి ప్రేలాపనలు పెట్టుకోకుండా డైరీ ఫార్మ్లకు రాకండి. గేదెలు పాలు విండ రాకుండా, గడ్డి గోయ రాకుండా, ముక్కు తెలకుండా, మోక్కం తెలకుండా డైరీ ఫామ్లకు వచ్చి గేదెలు 10 ఇస్తాయి, 20, ఇదంతా టైం వేస్ట్ నాకు. ఎవరైతే సింపుల్గా 6 లీటర్లు 7 లీటర్లు మాకు సరిపోతాయి అనుకున్న వాళ్ళు, కొద్దిగా అనుభవం ఉన్నోళ్ళు, అంటే తెలంగాణలో ఆంధ్రాలో ఎవరైనా సరే రైతులు 10 గేదెలు, 20 గేదెలు, 30 గేదెలు ఆల్రెడీ మేపి మీకు అనుభవం ఉన్నోళ్ళు ఖచ్చితంగా నా దగ్గరికి రండి. మీకు 100% ఇక్కడ ప్రతిరోజు గేదెలు వస్తాయి. ఒక 100-150 గేదెలు వస్తాయి. 365 రోజులు వస్తాయి. అన్ని జున్నుపాల మీద ఉంటాయి. మినిమం పూటకు 6-7 కెపాసిటీ ఉంటాయి. సో సెలక్షన్ కూడా మీకు అర్థమవుతుంది. ఈ కొత్తోళ్ళు ఏంటంటే ఏమీ తెలియదు, 2 గేదెలు తీసుకుపోతారు, అమ్మ పాలు విండుతుంది, మా నాన్న పాలు విండుతారు అంటారు. వాళ్ళకి ఒక మ్యాస్టైటిస్ తెలియదు, జ్వరం వచ్చే ఇంజక్షన్ తెలియదు, అది 4-5 రకాల ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఏమీ తెలియదు, గేదె పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఏమనుకున్నా రాదు. సో ఎవరికన్నా చెప్తా డైరీ ఫామ్ పెట్టకండి. పెడితే 10 బర్రెలతోనే పెట్టండి, ఒక ఎక్స్పర్ట్ బీఆర్ఓని పెట్టుకోండి. ఇది మీరు సొంత ప్రయోగాలు చేయనికి కాదు. నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా. చాలా రోజుల నుంచి నేను లెంత్ వీడియోలు పెట్టట్లేదు. సో ఒకవేళ మనకు రేట్లు తగ్గే అవకాశం ఉన్నా కానీ మే 1 నుంచి లేదా జూన్ 1కి వెళ్ళి తగ్గుతాయి. అట్లనే కొత్తగా పెట్టేవాళ్ళు ఎవరైనా జూన్ తర్వాత గేదెలు కొనాలనుకుంటే నిజామాబాద్లో మన డైరీ ఉంటుంది. 10కి 10 గేదెలు మీరు మీ బీఆర్ఓని తీసుకొని వచ్చి మీరు 2 పూటల పాలు తీసుకొని 10కి 10 లాట్ తీసుకెళ్ళచ్చు. 1-2 అమ్ముడు ఉండదు. 10కి 10 లాట్ పాల గ్యారంటీ అక్కడనే ఉండిస్తా, మీ షెడ్లో కూడా తీస్తా. 1-2 అమ్మాలంటే అది మనకు కుదిరే పని కాదు. సో ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 5 గేదెలకు రావాల్సిన వాళ్ళు హర్యానాకు రండి. మీకు కలిపి లోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. దయచేసి వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.